2025లో కొన్ని చిన్న సినిమాలు హిట్ అవగా, భారీ బడ్జెట్ చిత్రాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చాయి. ఆ టాప్ 5 ఫ్లాప్ సినిమాల్లో స్టార్ హీరోల సినిమాలే. నంబర్ 1 థగ్ లైఫ్. 280 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా 97 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో అంచనాలు పెరిగినా కథనం బాగోలేక ఫ్లాప్ అయింది. నంబర్ 2 వార్ 2. హృతిక్ రోషన్. జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కలిసి నటించిన ఈ స్పై థ్రిల్లర్పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కానీ 2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్లో ఒకటిగా నిలిచింది. ఏకంగా 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలో కేవలం 236 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 365 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నంబర్ 3 హరిహర వీరమల్లు. ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వచ్చిన ఈ పీరియడ్ డ్రామాకు పెరిగిపోయిన బడ్జెట్, వడ్డీల భారం శాపంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 115 కోట్లు వసూలు చేసినా ఇది కూడా భారీ నష్టాలనే మిగిల్చింది. నంబర్ 4 గేమ్ చేంజర్. ఈ ఏడాది తెలుగులో బిగ్గెస్ట్ ఫ్లాప్ల లిస్ట్లో ఇదే టాప్. 480 కోట్ల భారీ బడ్జెట్ పెడితే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 195 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. బడ్జెట్ కూడా రికవరీ చేయలేక ఈ ఏడాదిలోనే అతిపెద్ద నష్టాన్ని మిగిల్చిన చిత్రంగా నిలిచింది. నంబర్ 5 సికిందర్. సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్ అనగానే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో సల్మాన్ ఈద్ సెంటిమెంట్ కూడా ఈసారి ఫలించలేదు. రష్మిక్ మందన్న గ్లామర్ సైతం ఈ సినిమాని కాపాడలేకపోయింది. సికిందర్ సినిమా కోసం సుమారు 200 కోట్లు ఖర్చు పెట్టగా 130 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు 70 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చింది.